చైనా ఇప్పుడు ఓ అహంకారపూరితమైన దేశం, కానీ ఒకప్పుడు మూర్ఖపు దేశం. ఒకప్పటి గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకుంటున్నామంటే అదే మన స్టోరీ. తమ దేశ నిర్మాతగా అభివృద్ధికి పునాదులు వేసిన వ్యక్తిగా ఒకప్పటి అధ్యక్షుడు మావో జడాంగ్ను కీర్తిస్తారు చైనీయులు. కానీ మావో ఒక మూర్ఖపు వ్యక్తి. సైన్స్ను తక్కువ అంచనా వేశాడు. సైన్స్ కేవలం తాత్కాలికమైన సుఖాలకే పనికి వస్తుందనుకున్నాడు. ప్రకృతిని ఇంకా తక్కువ అంచనా వేశాడు. పాశ్చాత్య దేశాల సైన్స్ను బోగస్గా కొట్టిపారేసేవాడు మావో. పెట్టుబడిదారులకు దగ్గరి దారి సైన్స్ అనుకునేవాడు ఆయన. 1949 నుంచి 1976 వరకు మావో తనకు ఇష్టం వచ్చినట్లు పాలన చేశాడు. కానీ చైనాకు కళ్ళు తెరిపించే పని ఓ పిచ్చుక చేసింది. అంతేకాదు, కళ్ళు మూసుకుపోయిన మావోకు సైన్స్ గొప్పతనం తెలిసేలా చేశాయి ఈ పిచ్చుకలు. సైన్స్ అంటే బోగస్ అని కమ్యూనిస్టు పాఠాలు చెప్పేవాడు ఆయన. ఒకవైపు ఆయుధాలు సైన్స్ ద్వారానే తయారు చేసుకుంటున్నా కూడా, వైద్య విద్య పెరుగుతున్నా కూడా తప్పుడు పద్ధతులు అనేవాడు. చైనాకు ఉన్న సంప్రదాయ వైద్యమే గొప్పదనేవాడు. అయితే అప్పటికే పాశ్చాత్య దేశాలన్నీ కూడా సైన్స్ లో పురోగమిస్తూ ఉన్నాయి. కానీ మావో మాత్రం వాటిని పట్టించుకోలేదు. అంతేకాదు, ప్రకృతి మన కాళ్ళ కింద ఉండాలి, ప్రకృతిని మనం శాసించాలి, ప్రకృతి మీద గెలవాలని మావో ఓ స్లోగన్కు పిలుపునిచ్చారు. అదే రెండింగ్ షెంటియాన్, అంటే మనిషి ప్రకృతిని జయించాలని దాని అర్థం. 1958లో ఈ పిలుపునిచ్చాడు మావో. పర్వతాల మీద కొండల మీద ఉన్న నీటిని కిందికి దించాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. ఎందుకంటే కరువుతో దేశం తల్లడిల్లిపోతుంది. అడ్డదిడ్డంగా ప్రకృతిని ఛేదించే పనిలో పడ్డారు చైనీయులు. కొండల మీద వ్యవసాయం మొదలు పెట్టారు, నదులను దారి మళ్లించారు, చెట్లను నరికేశారు, అడవులను నాశనం చేయడం మొదలుపెట్టారు. అయితే ఇలా చేస్తూ ఉండగా భయంకరమైన కరువు వచ్చింది. అంతలోనే మెల్లిగా అమెరికాను చూసి వాతలు పెట్టుకున్నాడు మావో. ఇండస్ట్రియలైజేషన్ చేయాలని పిలుపునిచ్చాడు. అది కూడా పద్ధతి లేకుండా ప్రకృతిని ధ్వంసం చేస్తూ కొత్త పోకడలు మొదలుపెట్టాడు. యూరప్, అమెరికా దేశాలు ఏది చేస్తే అది కావాలని చెప్పేవాడు. అంతెందుకు, కొత్తగా కట్టే భవనాలు యూరప్ ఆర్కిటెక్చర్ను తలదన్నేలా ఉండాలని కాపీ కొట్టి మరీ భవనాలను నిర్మించాలని ఆదేశించారు. రోడ్లు సైతం యూరప్ రోడ్ల మాదిరిగా నిర్మించడం మొదలుపెట్టారు. కానీ ఏది చేసినా కూడా కరువు మాత్రం పెరిగిందే కానీ తగ్గలేదు. కోట్ల మంది పిట్టల్లా రాలిపోయారు. పంటలేమో చేతికి రావడం లేదు. ఇక పండిన పంటలు మొత్తం పిట్టలు తినేస్తూ ఉన్నాయి. అంటే ముఖ్యంగా పిచ్చుకలు. ఏడాదికి ఒక్కో పిచ్చుక సరాసరిన 6 కిలోల ధాన్యం తింటుంది. ఆ లెక్కన కోట్ల పిచ్చుకలు పంట మీద యుద్ధం చేస్తున్నాయి. కాబట్టి పిచ్చుకలను చంపాలని కొంతమంది మూర్ఖపు నాయకులు మావోకు సలహా ఇచ్చారు. అప్పుడే ఆ దేశ హైడ్రో ఇంజనీర్ అయిన హ్యూమన్ వ్యానీ ఈ వాదనను సిల్లీ ఆలోచన అన్నారు. ఈయన యూరప్ లో చదువుకుని వచ్చారు. చదువు రాకుంటే నేర్చుకోండి, కానీ ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళొద్దు. కావాలంటే లైఫ్ సైకిల్ చదువుకోండి. సృష్టిలో ప్రతి క్రిమి మీద మనిషి ఆధారపడ్డాడు. కప్పలు లేకున్నా కూడా మనిషి బతకలేడు. తేనెటీగలు అంతరించినా కూడా మనిషి అంతరించిపోతాడని సైన్స్ చెబుతోందని ఘాటుగా విమర్శించారు ఆయన. ఆయన మాటల మీడియాలో ప్రముఖంగా రావడంతో ఏకంగా ఈ వ్యానిని లేబర్ క్యాంపుకు పంపించేశారు. మనుషులు తినాల్సిన పంటను పిట్టలు తినేస్తున్నాయి. కాబట్టి పిచ్చుకలను పిట్టలను చంపేయాలని ప్రజలకు పిలుపునిచ్చాడు మావో. అంతేకాదు, కనీసం 10 పిచ్చుకలను చంపితే 3 రోజుల తిండి పెడతామని ఆశ చూపించాడు. ఇవి కాకుండా ఎలుకలు, దోమలు, ఇతర క్రిములను కూడా చంపాలని ఆదేశించేశాడు. దీంతో జనం ఎగబడి రాళ్లతో కొట్టి మరీ చంపారు. ఉచ్చులు పెట్టి పిచ్చుకలను పట్టుకుని చంపి ప్రభుత్వ క్యాంపుల్లో ఇచ్చి ఆహారాన్ని తెచ్చుకునేవారు. అలా దేశవ్యాప్తంగా కోట్ల పిచ్చుకలను చంపించాడు మావో. అంతేకాదు, ఎలుకలు, ఇతర క్రిమికీటకాలను చంపించాడు. మరోవైపు చైనా తప్పు చేస్తుందని, దాని ప్రభావం ఇతర దేశాలపై ఉంటుందని అమెరికా, యూరప్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు గగ్గోలు పెట్టారు. ప్రకృతిలో ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. ఆ తర్వాత మరింత పాతాళంలోకి చైనా వెళుతుందని, ఆకలి చావులు పెరుగుతాయి తప్పితే పిచ్చుకలను చంపడం వల్ల లాభం లేదని చెప్పారు. అయినా మావో వినలేదు. ఇలా ఏడాదిలోనే పిచ్చుకలు కనిపించకుండా చేశారు. ఎలుకలు సహా మొత్తం క్రిమికీటకాలను కూడా చంపేశారు. ఇక కొంతమంది అత్యుత్సాహంతో కుందేళ్లతో సహా అడవి పందులను కూడా పంట నాశనం చేస్తున్నాయని చంపేశారు. అడవుల్లోకి వెళ్లి మరీ పిచ్చుకలను, పంటల మీద దాడి చేసి అడవి పందులు సహా ప్రతి జీవిని చంపేశారు. అడవులు నరికి ఆకలి తీర్చేందుకు వ్యవసాయం చేయాలని మావో గుడ్డిగా మూర్ఖంగా ఆదేశించాడు. దీంతో నదులను చెరచి అడవిని చెరబట్టి వ్యవసాయం మొదలుపెట్టారు. కానీ 1960 నాటికి దేశంలో పిచ్చుకలు లేకుండా పోయాయి. క్రిమికీటకాలు లేవు. తేనెటీగలు కూడా చాలా వరకు కనుమరుగయ్యాయి. మొత్తానికి వీటన్నింటినీ చంపించాడు. కానీ అప్పుడే కొత్త సమస్య పుట్టుకొచ్చింది. ఒకప్పుడు పిచ్చుకలు ఉండి చిన్న చిన్న పురుగులను తిని పంటలను కాపాడేవి. ఇతర క్రిమికీటకాలు కూడా నేచురల్ పెస్ట్ కంట్రోల్గా పనిచేసేవి. ప్రకృతికి మనిషికి మధ్య గ్యాప్ పెరిగింది. ఉన్న పంటలు కాస్త నాశనమైపోయాయి. పంటలు పండక జనం గగ్గోలు పెట్టారు. పండిన పంటలపై జనం దాడులు చేసి దోచుకోవడం మొదలుపెట్టారు. విదేశాల నుంచి కొనేందుకు డబ్బు లేదు. అమెరికా, యూరప్ దేశాలు మావోని ఏకిపారేశాయి. సొంత తెలివి ఉండాలి,
లేదంటే తెలివైన వాడు చెప్పే వినే తెలివైన ఉండాలని వెటకారం చేశారు. జనం వీధుల్లోనే కడుపు పట్టుకుని చనిపోవడం మొదలుపెట్టారు. ప్రపంచానికి తెలియకుండా చనిపోయిన పేదలను కుప్పలుగా పోసి కాల్చివేసేవారు ప్రభుత్వాధికారులు. పిచ్చుకలను చంపొద్దని, ఎలుకల సహా వేటిని చంపొద్దని మావో ఆ తర్వాత పిలుపునిచ్చాడు. అప్పటికి కానీ అతనికి అర్థం కాలేదు. మరోవైపు చైనా సైంటిస్టులను ప్రపంచ దేశాలు ఏకిపారేశాయి. చైనాలో ఎటు చూసినా శవాలే, వీధుల్లో జనాలు కొట్టుకుని కూడా చనిపోయే స్టేజ్కి వచ్చేసింది పరిస్థితి. ఆహారం కోసం చంపుకోవడాలు, దోపిడీలు పెరిగాయి. దీంతో సైన్యాన్ని రంగంలోకి దించాడు మావో. చివరకు మొత్తం 4,50,00,000 మంది ఆకలికి తట్టుకోలేక చనిపోయారు. ప్రపంచ దేశాలు సాయం చేయడంతో వీధుల్లో గంజి నుంచి ఆహారం వరకు ఇచ్చి కడుపు నింపడం మొదలుపెట్టారు. మొత్తానికి పిచ్చుకలు లేకపోతే వ్యవసాయం చేయలేరని ప్రపంచ శాస్త్రజ్ఞులు చెప్పడంతో రష్యా వెళ్లి తమకు పిచ్చుకలను సప్లై చేయాలని వేడుకొంది చైనా. దీంతో 2,50,000 పిచ్చుకలను తీసుకొచ్చి వాటిని చైనాలో వదిలారు. కానీ చల్లటి ప్రాంతంలో పెరిగిన రష్యా పిచ్చుకలు అక్కడ వాతావరణానికి అలవాటు పడలేక సగానికి పైగా చనిపోయాయి. దీంతో మావో పిచ్చుకలను బ్రతికించాలని పిలుపునిచ్చాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఎక్కడా పిచ్చుకలు కనిపించలేదు. చివరకు ఆసియా దేశాల నుంచి పిచ్చుకలను పట్టుకుని వెళ్లారు రష్యా అధికారులు. అంతేకాదు, ఆసియాలోని ఉష్ణ మండలాల నుంచి చివరకు స్మగ్లింగ్ ద్వారా పిచ్చుకలను తెప్పించుకుంది చైనా. ఆ తర్వాత కోట్లాది పిచ్చుకల గొడ్లను ఫామ్ హౌస్ల మాదిరిగా ఇంక్యుబేట్ చేసి వాటిని కూడా పోషించారు. అలా ఏడాదిలో పిచ్చుకల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏ ప్రజలైతే పిచ్చుక కనిపిస్తే చంపారో వారే తాము తినే గింజల్లోనే కొన్ని పెట్టెలకు వేసేవారు. ఎలుకలు కనిపించినా కూడా చంపకుండా వదిలేశారు. అంటే ఆల్మోస్ట్ దండం పెట్టేశారు. అడవుల నుంచి జనాలను బయటకు తీసుకొచ్చి మళ్లీ చెట్లు పెంచే కార్యక్రమం చేపట్టాడు మావో. అంతేకాదు, 1966 నుంచి 76 మధ్య కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు మావో. అంటే యూనిఫామ్ అగ్రికల్చర్ మోడల్ను మొదలుపెట్టారు. గింజలను పండించండి అనే స్లోగన్తో బీజింగ్ లాంటి నగరాల్లో పుట్టిన వారిని కూడా పల్లెబాట పట్టించి వ్యవసాయం ఉచితంగా చేయాలని ఆదేశించాడు మావో. ధనిక పేద అనే తేడా లేకుండా ఎంకరేజ్ చేశాడు. దీంతో జనం పల్లెబాట పట్టారు. బస్సులు, రైళ్లలో వెళ్లి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. రైతులు పంటలను పండించడం మొదలుపెట్టారు. అలా మాస్ క్యాంపెయిన్ సక్సెస్ అయింది. మళ్లీ దేశ జనాభాకు సరిపడా పంటలు పండడం మొదలైంది. అంతేకాదు, అగ్రికల్చర్ రెవల్యూషన్ కోసం సైన్స్ను ఎంకరేజ్ చేశాడు మావో. ఏ సైన్స్ని అయితే తిట్టాడో అదే సైన్స్ను భుజాల మీదకి ఎత్తుకున్నాడు. బడుల్లో పిల్లలకు సైన్స్ నేర్పించాలని ఉచిత చదువులను ఎంకరేజ్ చేశాడు. యూనివర్సిటీ స్థాయిలో పరిశోధనలు చేయించాడు. విదేశాల నుంచి పుస్తకాలు తెప్పించి వాటిని చైనా భాషలోకి అనువదించి విద్యార్థులకు అర్థమయ్యేలా వేలాది మంది ప్రొఫెసర్లు పుస్తకాలు ప్రచురించారు. అవకాశం ఉన్న వారంతా విదేశాల్లో చదువుకుని రావాలని, సైన్స్ను నేర్చుకునే వారికి పారితోషికాలు ఇస్తామని మావో ప్రకటించాడు. ప్రకృతిని ద్వేషించి సైన్స్ను ఎదిరించిన మావోకు పిచ్చుకలు గుణపాఠం నేర్పించాయి. ఒక్క 3 ఏళ్లలోనే 10 ఏళ్లకు సరిపడా విధ్వంసం చేశాడు. ఎకలాజికల్ ప్రాబ్లమ్స్తో చైనా అతలాకుతలమైపోయింది. చివరకు 10 ఏళ్లలో మళ్లీ పిచ్చుకలు చేసిన గుణపాఠంతో బుద్ధి మార్చుకున్నారు. ప్రకృతి జోలికి వెళ్లొద్దని సైంటిస్టులు చెప్పినట్లు విన్నారు. ప్రకృతిలో సమతుల్యత దెబ్బతింటే తినడానికి తిండి కూడా దొరకదని పిచ్చుకలు పాఠాలు నేర్పాయి. అయితే ఓ మూర్ఖుడి ఆలోచన కోట్లాది మందిని చంపిందని ప్రపంచ దేశాలు మావోను ఏకిపారేశాయి. కానీ చైనీయులు మాత్రం అతన్ని ఎదిరించలేక మావోని తిట్టుకున్నారంతే. కనీసం ప్రపంచ దేశాల సైంటిస్టుల మాటలైనా వినాల్సిందని లోలోన రగిలిపోయారు. కానీ మావో చాలా మూర్ఖుడు. ఎదురు తిరిగితే చంపేస్తాడు. అందుకే తాను మారి ప్రపంచంలోనే చైనా చరిత్రలో మూర్ఖుడిగా మిగిలిపోవద్దని బుద్ధి తెచ్చుకొని సైన్స్ను డెవలప్ చేయించాడు. ఆ పిచ్చుకలు నేర్పించిన డెడ్లీ సైన్స్ లెసన్స్ నేడు చైనాను నెంబర్ 2 స్థానానికి చేర్చాయి. వ్యవసాయంలో కొత్త పోకడల నుంచి ఇండస్ట్రియలైజేషన్, యూనిఫామ్ అగ్రికల్చర్ సత్ఫలితాలు ఇచ్చాయి. మావో చేసిన నాశనంతో బుద్ధి తెచ్చుకొని తర్వాత సరైన బాటలకు వెళ్లడం కారణంగా చైనా నేడు అభివృద్ధి చెందేలా చేసింది. ఎందుకంటే మావో ధనిక పేద అనే తేడాలను పక్కన పెట్టించి ప్రతి ఒక్కరూ పొలం బాట పట్టాలని ఆదేశించిన విధానమే మార్చేసింది. అంతెందుకు, నేటి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా ఇలా నగరంలో పుట్టిన పొలం బాట పట్టి వ్యవసాయం నేర్చుకున్న వాడే. 3 ఏళ్ల పాటు గ్రామంలో గడిపి కమ్యూనిస్టు పార్టీలో కార్యకర్తగా చేరి నేడు నియంతలా దేశాన్ని పాలిస్తున్నాడు. ప్రపంచ దేశాలను బెదిరిస్తూ చిన్న దేశాలను కలుపుకునేందుకు మరో మావో మొదటి వర్షను చూపిస్తున్నాడు. అలా పిచ్చుక నేర్పిన సైన్స్ పాఠం దేశానికి అభివృద్ధి అంటే ఏంటో నేర్పించింది. మరి ఈ ఇన్ఫర్మేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.